చూస్తే ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ గంటసేపు భేటీ అయిన చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాతో వరుసగా భేటీ అయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో పలు అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు గంటపాటు భేటీ జరిగింది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఏంటి అప్డేట్స్? ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం అనంతరం వెంటనే సిఆర్ పార్టీలతో సమావేశం జరిగింది. జలవనరుల శాఖలో ప్రధానంగా పోలవరం పైన చర్చించారు. అనంతరం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీలో బిజీగా సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సుదీర్ఘంగా గంటకు పైగా కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అమరావతి యొక్క పునర్నిర్మాణం, అమరావతి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అమరావతిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అమరావతి రాజధానికి కావాల్సిన సదుపాయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కావచ్చు, నిధులు కావచ్చు, ఇలాగ అనేక అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు పోలవరంకి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులకు సంబంధించిన అంశాలు దాదాపు 12,000 కోట్లకు పైగా కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది. వాటికి సంబంధించిన అంశంలో కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా ఇటీవల కేంద్ర బడ్జెట్ సమావేశంలో దాదాపు 15,000 కోట్ల రూపాయలకు పైగా కూడా రాష్ట్రానికి నిధులు కేటాయించారు. ఆ నిధులకు సంబంధించిన అంశంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాంతో పాటు అదనంగా కూడా నిధులు రావాల్సిందిగా కూడా మరోసారి విజ్ఞప్తి చేశారు. లోన్ల రూపంలో తీసుకోవాల్సిన అంశాల్లో ప్రధానంగా ఎక్కడెక్కడ వివిధ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా ఆర్థిక పరంగా కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, గత 5 ఏళ్ల ప్రభుత్వ ఫెయిల్యూర్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా చేశారు, పూర్తిగా ఆర్థిక వ్యవస్థనంతా కూడా కొంత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసి విధ్వంసం చేసిన పాలన కొనసాగించిన అంశాన్ని కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అనంతరం కాసేపటి క్రితం 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఒక సుదీర్ఘ సమావేశం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి అమిత్ షా నివాసంలోనే చంద్రబాబు నాయుడు ఉన్నారు. సుదీర్ఘంగా గంట పాటు కూడా సమావేశం కొనసాగుతుంది. నరేంద్ర మోడీని కలిసిన తర్వాత నేరుగా అమిత్ షా నివాసానికి అమిత్ షాతో అనేక అంశాలపై చర్చ జరిగితే గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రామిస్లు కావచ్చు, వీటన్నిటి అంశాలను ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆర్థికంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుందని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి ఆలోచన విధానం కనిపిస్తుంది. అందులో భాగంగానే సమావేశం అయితే కొనసాగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమావేశానికి కేంద్ర మంత్రి కూడా హాజరు కావడం, ఆ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు వెంట కేంద్ర మంత్రులుగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, రాష్ట్రానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలంతా కూడా చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు. ప్రస్తుతానికైతే ఓవైపు సమావేశం అయితే కొనసాగుతూనే ఉంది. సమావేశం అనంతరం తిరిగి రేపు ఉదయం ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని కూడా తిరిగి అమరావతికి బయలుదేరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.